ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ని పిక్సార్ట్ లో మీ ఫోటోస్ తో సింపుల్ గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ రీల్ లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేయడానికి క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్లి గూగుల్ ని ఓపెన్ చేసి మహీ టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మన వెబ్సైట్ వస్తుంది. ఓపెన్ చేయండి. టాప్ లో ఉన్న సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి రీల్ నెంబర్ 812 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ ని క్లిక్ చేయండి. ఈ పోస్ట్ లో కిందకి వెళ్లి ఇక్కడ ఉన్న ఈ 4 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ ని ఓపెన్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే, ఫోటోస్ మాత్రమే మారతాయి. ఇక్కడ ఉన్న యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి సాచురేషన్ క్లిక్ చేసి మైనస్ గా చేసి పైన ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసి టాప్ లో ఉన్న ఎరేజర్ పైన క్లిక్ చేసి హార్డ్నెస్ ని తగ్గించి ఫోటోని నీట్ గా ఎరేజ్ చేసుకోండి. టాప్ లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసి దీని సైజ్ ను అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్ లోకి పెట్టండి. ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి లైట్ పిఎన్జీ ని యాడ్ చేసుకొని దీని సైజ్ ను అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్ లోకి పెట్టి ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి బ్లాక్ షాడోని యాడ్ చేసుకొని దీని సైజ్ ను అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్ లోకి పెట్టి ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్ లోకి పెట్టండి. ప్లస్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ నేమ్ రాసుకోండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేసి సిఆల్ పైన క్లిక్ చేసి మై ఫాంట్స్ పైన క్లిక్ చేసి టాప్ లో ఉన్న యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే స్టైల్ మారుతుంది. దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి ఇక్కడ ఉన్న స్ట్రోక్ పైన క్లిక్ చేసి వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చి టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది.